నేను సాయిరామ్ టీచర్ని మాట్లాడుతున్నా. నేను ఒక లొకాలిటీకి ఫ్లవర్స్ కోసం వచ్చాను. ఇక్కడ మొత్తం అడవి ప్రాంతం లాగా ఉంది. ఈ వాతావరణాన్ని చూస్తే అడవికి వెళ్ళినట్టు అనుభూతి కలుగుతుంది. అయితే ఇవన్నీ చూడండి, ఇవన్నీ బచ్చల చెట్టు ఉంది ఇక్కడ. ఇదిగో ఇది బచ్చల చెట్టు చూడండి. రక్తహీనత తగ్గిస్తుంది, పప్పులు వేసి వండుకుంటారు, ఎంతో మంచిది ఆరోగ్యానికి. వాళ్ళు నన్ను తెంపుకోమన్నారు, తెంపుకున్నాను. ఇది బచ్చల చెట్టు. తర్వాత అది వేప చెట్టు చూడండి, దాని చిగుళ్ళు తింటే షుగర్ కంట్రోల్కి వస్తుంది. ఇది వేప చెట్టు. నేను చిగుళ్ళు తెంపుకున్నాను, వేపాకులు కూడా తెంపుకున్నాను. నాకు కూడా షుగర్ ఉంది, తింటానని. ఇదేమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి, ఇప్పుడు రాలేదు, వస్తాయి. అదేమో టేకు చెట్టు. అది టేకు చెట్టు వృక్షం వాళ్ళ ప్లస్ బాగుంది. అది ఉసిరిక చెట్టు అవాడు వైపు, అది కొబ్బరి చెట్టు. ఇది టేకు చెట్టు. ఇది ఇక్కడ వేప చెట్టు. ఇదేమో మామిడి చెట్టు. ఇది దానిమ్మ చెట్టు. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తుంది. దానిమ్మ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ చిన్న చిన్న కాయలు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది దానిమ్మ చెట్టు. అదిగో ఇది మామిడి చెట్టు. అక్కడ అల్లనేరేడు నుంచి చెట్టు ఉంది, దానికి అల్లనేరేడు కాయలు వస్తాయి. ఎంత బాగుంటుంది, సీజన్ ఫుడ్ అది. ఇప్పుడు అల్లనేరేడుకాయలు మార్కెట్లో అమ్ముతున్నారు. అదిగో అది జామ చెట్టు. జామాకుల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇదిగో ఇది ఉమ్మెత్త పువ్వు చెట్టు చూడండి. శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి, ఉమ్మెత్త చెట్టు. ఇగో ఇక్కడ ఒక ఫ్లవర్ పూసింది, ఇదిగోండి ఉమ్మెత్త పువ్వు పూసింది, శివుడికి ఇష్టమైన ఫ్లవర్. ఇదిగో ఇది గులాబీ చెట్టు. ఇది నిమ్మ చెట్టు. ఇది నిమ్మ చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇంకో ఇవి సెంటు మల్లె చెట్లు. ఈ ఫ్లవర్స్కు రౌండ్గా ఫ్లవర్స్ వస్తాయి. అంత దూరం దాకా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది మల్లెపూల. ఇవన్నీ ఫ్లవర్. ఇగో బచ్చల మొక్క. ఇదిగో జామ చెట్టు. ఇది జామ చెట్టు. అదిగో ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ చూడండి. వైట్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. ఇవన్నీ దేవుడికి పెట్టితే ఎంత మంచిగా ఉంటామని అవి అందుతలేవు. అందంత రక్షపళ్ళు పుల్లన అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అవి తెంపుకుందామని వచ్చిన అప్పుడు చెట్టు చిన్నగా ఉండే. నాకు కూడా ఒక మొక్క ఇచ్చిండు, కొమ్మ కట్ చేసి ఏంటుంది, మాకు కూడా ఫ్లవర్స్ వస్తాయి. ఇవి చక్రం పూల చెట్టు, నేను కూడా పెట్టాను దేవుడికి ఫ్లవర్స్ వస్తాయని. ఇదిగో ఇదేమో శంకు పూల చెట్టు. ఇది శంకు పూల చెట్టు. ఇది సత్యనారాయణ చెట్టు. ఇది వైట్ ఫ్లవర్స్ మొక్క. అది కూడా వైట్ ఫ్లవర్స్ మొక్క. ఇక్కడికి వస్తే ఏదో అది మన అటు అడవికి వెళ్ళిన అంత కలుగుతుంది. ఇవాళ సండే కదా, నాకు డ్యూటీ ఉండదు కదా. నేను అంగన్వాడీ టీచర్ని చేస్తాను. నేను సాయిరామ్ టీచర్ని మాట్లాడుతున్నాను. ఇది అల్లనేరేడు వండి చెట్టు. దీనికి పళ్ళు ఉన్నాయో చూస్తాను. లేవు, పళ్ళు అయిపోయినట్టున్నాయి, లోపలికి ఉన్నాయేమో తెలియదు. ఇప్పుడు ఈ సీజనే కాస్తున్నాయి, ఇప్పుడు స్టార్టింగ్ మీద ఉన్నాయి. నేను మార్కెట్లో కూడా మొన్న ఫ్లవర్స్ కొని తెచ్చుకొని, అదే ఫ్రూట్స్ తెచ్చుకొని తిన్నాను. ఇది మామిడి చెట్టు చిన్నది, ఎంత బాగుందో. ఇవన్నీ మొక్కలు బాగున్నాయి. ఇది జామ చెట్టు, చిన్న జామ చెట్టు. అదేమో పొప్పెడి చెట్టు. బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇదంతా ఇప్పుడు ఇక్కడ నిలబడి తీస్తాను చూడండి. ఇది అడవికి వచ్చినట్టు అనిపిస్తుంది, అడవికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది అంతా అంత బాగుంది, చాలా బాగుంది చూడండి. నందివర్ధనం. ఈ ఫ్లవర్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో, కానీ మీకు మొక్కలు రావట్లేదు పెడదామంటే. ఇది సత్యనారాయణ చెట్టు. మాస్ చెట్టు. బాయ్ 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 సాయిరామ్ టీచర్. బాయ్ 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 సాయిరామ్ టీచర్. బాయ్ బాయ్ బాయ్.